హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్నిగ్ధ గారు రచించిన రాణివాసం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది. 6 నెలల్లో ఎంత మార్పు, ఎన్ని సంఘటనలు! నెల రోజుల వ్యవధిలో సంబంధం చూడటం, పెళ్లి జరగటం, మరో 2 నెలల్లో కాపురానికి రావటం, అతి కష్టం మీద అత్తగారింట్లో 3 నెలలు, నిన్నటికి నిన్న కొత్త కాపురం. ఇది నా ఇల్లు, నా ప్రవీణ్, నా జీవితం. ఈ రాజ్యానికి నేనే రాణిని. ఆంక్షలు పెట్టేవాళ్లు, పని చేయకపోతే అడిగేవాళ్లు లేరు. ఇష్టం ఉంటే పని చేయడం, లేని రోజు ప్రవీణ్తో సెలవు పెట్టించేసి బయటికి చెక్కేయటం. ఎంత సుఖం! ఈ మాత్రం సుఖం కోసం ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చింది. అబ్బా, తలుచుకుంటేనే బాధేస్తోంది. నేనేనా ఇన్ని కష్టాలు పడ్డానని ఆశ్చర్యమేస్తోంది. 6 నెలల కాలం జిగురులాంటి సీరియల్లాగా తెగ సాగింది. గుర్తొస్తూనే ఉంది. అమ్మ మణిచందన, ఇది మన ఇల్లు. స్వేచ్ఛగా సంతోషంగా ఉండు. మా వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. కొత్త కదా, తొందరలోనే నువ్వు మమ్మల్ని, మేము నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వంట వచ్చు కదా నీకు? పెళ్లైన మర్నాడు దగ్గర కూర్చోపెట్టుకుని అడిగింది అత్తగారు. అదే ప్రవీణ్ తల్లి. వంట? ఓహో, నాకు రాదత్తయ్యా. వసంతక్క చెప్పమన్నట్లుగా చెప్పాడు. వచ్చు అని చెబితే ఉద్యోగస్తురాలైన అత్తగారు పని మొత్తం నీ నెత్తిన రుద్దేస్తారు. రాదని చెప్పే అంది వసంతక్క. ఏం పర్లేదు. మీ చదువులు, కంప్యూటర్ క్లాసులు, ఈ గోళతో పని నేర్చుకునే వ్యవధి ఎక్కడుంటుంది? మీ ఆడబిడ్డకు కూడా ఇదే సమస్య. ఎటొచ్చి నేనే పనిగట్టుకుని దగ్గరుండి నేర్పించాను. అదే నేను నేర్పిస్తాంలే, భయపడకు, నవ్వేసింది అత్తయ్య. నేతిబీరలో నెయ్యిలాంటిదే అత్తగారిలోని మంచితనం అన్న వసంతక్క మాటలు అబద్ధమేమో అనిపించాయి నాకు. మధ్యాహ్నం అమ్మకి ఫోన్ చేస్తే గాని నాకు జ్ఞానోదయం కాలేదు. పిచ్చి పిల్ల, మీ అత్తగారి మాటల్లో 2 శ్లేషాలున్నాయి. ఒకటి, నీకు పని నేర్పి తను రెస్ట్ తీసుకోవడం. రెండోది, తను తన కూతురికి పని నేర్పినట్లు, నేనేమో నిన్ను దద్దమ్మలాగా పనికిరాని దాన్ని చేసినట్లు. జాగ్రత్తగా ఉండవేమని. అంతా మనలాగా స్వచ్ఛంగా ఉండరు. ఊరికి పొంగిపోయి పనుల్లో దూరకు. ఇదే విషయాన్ని వసంతక్క కూడా చెప్పాను. వసంతక్క మా పెద్దమ్మ కూతురు. నాకు అన్నయ్య తప్ప వేరే తోబుట్టులు లేరు. అందుకే వసంతక్క అంటే నాకు ప్రాణం. మీ అమ్మ చెప్పింది నిజమేనే. మీ అత్తగారు ఉద్యోగస్తురాలు. ఆడబడిచేమో ఇంకా 2 ఏళ్లు చదివితే కాని ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోదు. లంకంత ఇల్లు. ఇంట్లో అందరూ బయటికి వెళ్లేవాళ్లే. నీకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వొక్కదానివే ఇంట్లో. ఇక ఇంటి పని మొత్తం నీ కంటగట్టి వాళ్ళు ఊరేగుతారు. జాగ్రత్త. మరేం చేయనక్కా? బేలగా అడిగాను. ఏముంది, నీ ఆయన్ని నీ మాట వినేటట్లు చేసుకో. ఆయన జీతం బగైరాలన్నీ నీ అదుపులో ఉండేటట్లు చూసుకో. అలా అని మరీ మొండితనం చేయకు. నేను చెప్పేదేముందిలే, కాస్త ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. వచ్చే ఏడాది కల్లా నేను, మీ బావగారు మీ సొంత విడికాపురం చూడటానికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకో. ఆలోచించాను. ఎప్పుడో చిన్నప్పుడు తెన్నేటి సూరిగాడు రాసిన చంఫిజ్ ఖాన్ నవల గుర్తొచ్చింది. అందులో చంఫిజ్ ఖాన్ భార్య బుర్టి పాత్ర నాకు ఆదర్శప్రాయంగా నిలిచింది. అంతటి మహావీరుడు భార్య మోహంలో పడి తల్లిని కొంతకాలం దూరం చేస్తాడు. అమాయకంగా కనిపిస్తూనే తేనె పూసిన కత్తిలా అత్తగారి గుండెల్ని పిండేస్తుంది బుర్టి. మరుదుల్ని మంచి చేసుకుని కన్నతల్లిని కష్టపెట్టేలా చేస్తుంది. ఆఖరికి నిజం బయటపడి భార్యకు బుద్ధి చెప్తాడు చంగీజ్ ఖాన్. అయితే అంతటి వివేకం సాధారణ మగాళ్లలో ఉంటుందని నేను అనుకోను. అంతే, ఆచరణలో పెట్టేశాను. ఈ చొక్కా ఏమిట్రా, బఫూన్స్ వేసుకునేదానిలాగా ఈ పెద్ద పెద్ద బొమ్మలేమిటి? సిగరెట్టే అలవాటు లేని నాకు ఈ యాస్ట్రే గిఫ్ట్ ఏమిటి? మావగారి విసుగు. చీర బాగానే ఉంది కాని నా వయసుకు నప్పదేమోరా. మరీ ఇంత పలుచని జార్జెట్ నేనెప్పుడో మానేశాను. ఎందుకురా అనవసరంగా ఖర్చు పెట్టుకున్నావు? అత్తగారి అక్షింతలు. ఒరే అన్నయ్య, డ్రెస్ సూపర్. కాకపోతే నేను ఓ 4 ఏళ్లు చిన్నదాన్ని అయిపోతే కాని పట్టదనుకుంటా. ఇదిగో వదినా, ఎలాగో ఎక్కించాను కాని ఒంటి మీద నుంచి మరి ఊడి రావట్లేదు. కాస్త హెల్ప్ చెయ్యవు? కొత్త డ్రెస్ తొడిగి గదిలోంచి ఆడపడుచు ప్రణీత పిలుపుతో వెక్కిరింత. ఇవన్నీ నేను వీళ్ల కోసం ప్రవీణ్ వారిస్తున్నా వినకుండా కొన్న బట్టలు. ఈ సూటిపోటి మాటలకి నా కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. గదిలోకొచ్చి ఏడుపు మొదలుపెట్టాను. ప్రవీణ్ నాతో పాటే వచ్చి చాలాసేపు బ్రతిమలాడాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మతో అన్న మాటలు వినిపించి నాకు నేను కంగ్రాట్స్ చెప్పుకున్నాను.
ఏంటమ్మా, తను ఎంతో ఇష్టపడి ఎంపిక చేసింది మీకోసం. హనీమూన్లో కూడా మీ గురించి ఆలోచించింది. మీరేమో ఇలా మాట్లాడి తనను కష్టపెట్టారు. ప్రవీణ్ మాటలకి వాళ్ళు నిజంగానే నేను ఏడుస్తున్నాననుకొని నన్ను అనునయించి వెళ్లటం, నేను ముభావంగా ఉండటం జరిగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆపరేషన్ ఫర్ సపరేషన్ చర్యలు మొదలు పెట్టేశాను. 8ంటికి నిద్రలేచి నేరుగా వంటింట్లో సహాయానికి వెళ్తే అత్తయ్య పాచిముఖంతో వంటగదిలోకి ఎందుకమ్మా, నేను స్నానం చేసి వంట చేస్తాను కదా, నాకు ఇలా చేస్తే నచ్చదు అనేది. ఆవిడే అందరికీ లంచ్ ప్యాక్ చేసి రెడీ చేసేది. తల్లికి వంటగదిలో కొద్ది గొప్ప సాయం చేసే ప్రవీణ మాత్రం ఓసారి వదినా నువ్వెంత లక్కీనో అనుకున్న అతిథి అనేయొచ్చు. కుక్కం సర్వెంట్ అత్తగారు, పర్మనెంట్ హెల్పర్ ఆడబడుచు. ప్రవీణ మాటలకి తన్ని బాగా కోప్పడింది అత్తయ్య. నేను బాధపడితే ప్రవీణ్ చెల్లెల చేత నాకు సారీ చెప్పించాడు. అయితే నన్ను కూడా పని నేర్చుకోమని పురమాయించాడు. తప్పుదురా బాబు అనుకొని రాత్రి వంట నేను చేస్తానని పూనుకున్నాను. అమ్మకి ఫోన్ చేసి అడిగితే తగిన సలహాలిచ్చింది. అమ్మ తెలివితేటలు చాలా గొప్పవి. ఇంటికి పెద్ద కోడలైనా నాయనమ్మని బాబాయ్ వాళ్ళింట్లో ఉండేటట్లుగా పెళ్లైన కొత్తలోనే తగిన జాగ్రత్తలు తీసుకుందట. నాయనమ్మ వచ్చినప్పుడల్లా తలనొప్పనో మరేదో చెప్పి పడుకోవటం, పని మనిషిని ఆవిడ ఉన్నన్నాళ్ళు రావద్దని చెప్పటం చేసేదట. అసలే కీళ్ళనొప్పులతో బాధపడే నాయనమ్మ 4 రోజులకల్లా జెండా ఎత్తేసేదట. రాత్రిపూట చపాతీకి గోధుమ పిండిని దోసల పిండిలా కలిపానో రోజు. బియ్యంలో నీళ్లే పోయకుండా కుక్కర్లో పెట్టి కుక్కర్ మొత్తం మార్చేశాను ఇంకో రోజు. చింతపండు రసం తీయమంటే రసం పారబోసి ఉత్తి పిప్పి మాత్రం మిగిల్చాను ఓ రోజు. ఉప్పు కారం లేని కూరలు మరోసారి. అదేమిటంటే విపరీతంగా ఉప్పు కారమో వేసి ఇంకోసారి నా పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించాను. నా దెబ్బకి అదిరిపోయిన అత్తయ్య నన్ను హాయిగా రెస్ట్ తీసుకోమని చెప్పి తనే చేసుకునేది. ఇంటి పనులు కూడా ఒక పద్ధతి ప్రకారం పాడు చేయడంతో విసిగేసి ఆవిడ మావగారు కూడా ఓ మాట అనడం, నేను గదిలో కూర్చొని ఏడవటం, ప్రవీణ్ సముదాయించడం మామూలైపోయింది. నా వల్ల కాదు ఈ సాధింపులు సతాయింపులు, నా వల్ల కాదు. ఎంత ఓర్చుకున్నా మీ చెల్లెలు అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నన్ను అంటరాని దానిలాగా చూస్తున్నారు. అన్నింటికీ వంకలు పెడతారు. అమ్మా నాన్న దగ్గర ఎంత అపురూపంగా పెరిగానో ఈ నరకంలో నేనుండలేను, చచ్చిపోవాలనిపిస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూసి ప్రవీణ్ కూడా ఏడ్చాడు. తెల్లారింది. అమ్మా, 20 ఏళ్ళు మరో ఇంట్లో పెరిగిన మనిషి మన పద్ధతులకు అలవాటు పడాలంటే టైం పడుతుంది కదా. మనతో కలియనీయకుండా అలా విడిగా ఉంచితే తనెంత బాధపడుతుంది. మీ సూటుపోటు మాటలకు బాధపడి తనేదైనా అఘాయిత్యం చేసుకుంటే అలా అయితే ఎలా? తల్లితో అంటున్నాడు ప్రవీణ్. ప్రవీణ్, పొద్దున వెళ్లి రాత్రికి వచ్చే నీకు ఇంట్లో సంగతులు తెలియవు. నేనెప్పుడూ అమ్మాయిని ఏమీ అనలేదు. అయినా ఇప్పుడు చెబుతున్నాను విను. మనకి పని నేర్చుకునే అభిరుచి లేదు. నేర్పే తీరిక మీ అమ్మకి లేదు. ఇక మాటలంటావా? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఒకవైపు విని నిర్ధారించుకోకు. చేతనైతే ఆ అమ్మాయిని మనలో కలిసిపోయేలా మార్చు. లేకపోతే ఈ రగడ రోజూ ఉంటుంది. మావయ్య గారు గంభీరంగా అన్నారు. సరిగ్గా 4 రోజులు గడిచాయో లేదో ప్రవీణ్ తల్లిని తండ్రిని పిలిచి కూర్చోబెట్టాడు. ఆఫీస్ నుంచి ఇల్లు ఎంత దూరమో చెప్పాడు. ఇటీవల పెరిగిన యాక్సిడెంట్స్ గురించి చెప్పాడు. ఆఖరికి ఆఫీస్కు దగ్గరలో తను అద్దెయిలు తీసుకుంటున్నట్లు, వేరేగా కొత్త కాపురం పెడుతున్నట్లు చెప్పాడు. ఇదేం పనండి? అత్తయ్య గారిని వదిలి నేను రాను. అందరం కలిసి ఉందాం ప్లీజ్. పెద్దవాళ్ళన్నాక వాళ్ళు అనాలి, నేను పడాలి అంటూ బోరుమన్నాను గదిలో. ప్రవీణ్ ఒప్పుకోలేదు. నా కోరిక ప్రకారం నా ఇంటికి నేనే ఇప్పుడు రాణిని. నాకు వచ్చిన అనుమానం నిజమైంది. 2వ నెల నడుస్తోంది నాకు. తెగ నీరసం, కళ్ళు తిరగటం, వాంతులు, మార్నింగ్ సిక్నెస్ అంటారట దీన్ని. ఏ పని చేయలేకపోతున్నాను. అమ్మ దగ్గర ఉన్నన్నాళ్ళు ఏ పని నేర్చుకోకపోవడంతో అలవాటు లేని పనులతో ఈ నెల రోజుల నుంచి అలసట బాగా ఎక్కువైపోయింది. మొదట్లో హోటల్ నుంచి టిఫిన్లు భోజనము పార్సల్స్ తెచ్చే ప్రవీణ్ ఈ మధ్య నన్ను విసుక్కోవడం మొదలుపెట్టాడు. నన్ను పెంచిన అమ్మా నాన్నల్ని అతడు తిడుతుంటే ఊరుకోలేక నేను వాదిస్తున్నాను. ఏ తర్వాత కొత్త సంసారం గొప్పగా లేకపోగా మహా ఇబ్బందిగా ఉంది. వసంతక్కతో ఫోన్లో చెప్పాను. అత్తగారింట్లో పని తప్పించుకోమన్నాను కానీ నీకు అసలు పనే గిట్టదని నాకు తెలీదు. తప్పదు, ఇంటి పని నేర్చుకో. మరో 4 రోజుల్లో బాబో పాప పుడితే ఆ పని కూడా చేసుకోవాలి కదా. వీలున్నప్పుడు నేను వస్తాలే అంది. నా గుండె జల్లు మంది. అంటే ఇక నుంచి పిల్లలకి ఎన్నెన్ని పనులు చేయాలో. ఏదో ముద్దొస్తే ఎత్తుకోవటం, కార్లో షికార్లు తిప్పడం వరకు ఓకే. ఈ చండాలాలన్నీ ఎవరు చూస్తారు? నా వల్ల కాదు బాబోయ్.
అమ్మకి ఫోన్ చేశాను. అమ్మా, వచ్చేయివే, నాతోనే ఉండు ప్లీజ్. ఇది మరీ బాగుంది. నాకు సంసారం లేదు. మీ వదిన నన్ను మించిన పనివంతురాలు. గదిలో నుంచి బయటికే రాదు. నేను మీ నాన్న అన్నయ్య మీద ఆధారపడి ఉన్నాం కదా. నాకు ఈ చాకరీ తప్పదు. కావాలంటే నువ్వేరా, 4 రోజులుండి వెళ్ళు. అమ్మ మాటలకి నాకు దిమ్మ తిరిగింది. ఈ మధ్య అన్నయ్యకి పెళ్ళయింది. 25 లక్షల కట్నంతో కలిగినింటి నుంచి వచ్చింది వదిన. మా వాళ్లే నయం. పైసా కట్నం తీసుకుపోగా 2 లక్షల రూపాయలిచ్చి బంగారం బట్టలు కొనుక్కోమన్నారు. అమ్మ దగ్గరికి వెళ్లిన 2వ రోజే నాకు పరిస్థితి అర్థమైంది. అమ్మ తెలివితేటలు వాళ్ళ అత్తగారి దగ్గర తప్ప తన కోడల దగ్గర పనిచేయడం లేదని. అంతరంగిక సేవకురాల్లాగా కోడలికి సపర్యలు చేస్తోంది అమ్మ. వదిన్ని అద్దాల అల్మరాలో బొమ్మలాగా అపురూపంగా చూసుకుంటున్నాడు అన్నయ్య. ఎవరూ ఏమీ అనకపోయినా నాకు నేనే పరాయిదానిలా అనిపించింది. నేను పుట్టిన ఈ ఇల్లు, నా వాళ్లందరూ పరాయిగానే తోచసాగారు. వదిన అభిజాత్యం, అహంకారం నన్ను అక్కడ ఉండనీలేదు. తిరిగి వచ్చేశాను. నెలలు నిండుతున్నాయి. అత్తయ్య వచ్చి ఇంటికి తీసుకెళ్లి సీమంతం చేసింది. పుట్టింటికి పురుడు కోసం చేరాను. పాప పుట్టింది. చాలా చాలా బలహీనంగా ఉంది. పాప జాగ్రత్త, ఎంతో కేర్ఫుల్గా చూసుకోవాలి. త్వరగా ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. శుభ్రంగా ఉంచాలి. డాక్టర్ సంరక్షణ దగ్గరగా ఉండాలి అంటూ ఏమేమో చెప్పాడు డాక్టర్. అమ్మా ప్లీజ్, నాతో రావా? దీన్ని ఎత్తుకోవాలంటేనే నాకు భయం వేస్తోంది. 3వ నెల వచ్చాక ఇంటికి బయలుదేరుతూ అడిగాను అమ్మని. అమ్మ సరే అనబోతుండగా వచ్చాడు అన్నయ్య. అదలా కుదురుతుందే, మీ వదినకిప్పుడు 6వ నెల కదా. అమ్మ సాయం లేకపోతే ఎలా? నువ్వు ఏదో తంటాలు పడు. నాకు కన్నీళ్లు తిరిగాయి. పని పని పని, పాప అవసరాలు, ఇంటి పనులు. దాదాపుగా ప్రతి 3వ రోజు డాక్టర్ దగ్గరికి ప్రదక్షిణలు. ప్రవీణ్ ఎంత సాయం చేసినా అలవాటు లేని శ్రమతో నాకు ఊపిరే ఆడటం లేదు. ప్రవీణ్, అత్తయ్య వస్తారేమో. కొన్నాళ్ల పాటు నాకు పాపకి తోడుగా ఉంటారేమో. పిలిపిస్తారా? ఆశగా అడిగాను. ఛా, వద్దు. ఒక్కగానొక్క కొడుకు నేను. నీకోసం బుద్ధి గడ్డి తిని వాళ్ళని వదిలొచ్చాను. ఇప్పుడు నా అవసరానికి పిలిస్తే అంతకన్నా చెడ్డ పని మరొకటి ఉండదు. పైగా అమ్మకి ఉద్యోగం కదా, ఎలా మానేస్తుంది? నాన్న చెల్లాయి కూడా రావాల్సి వస్తుంది. అది నీకు నచ్చదు. అది జరిగే పని కాదులే అనేశాడు ప్రవీణ్. వసంతక్కని సాయం రమ్మని అడిగాను. అమ్మో, నా మొగుడు పిల్లలు, వాళ్ళ నదులు రావడమా? అదెలా కుదురుతుందే? మొండి చేయ చూపించింది. నా మీద నాకే జాలి కలుగుతోంది. ఒక్క మాట కూడా అనకుండా పని చేసి పెట్టే అత్తయ్యని వదిలి వచ్చిన నాకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాత్రులు నిద్రపోనీయకుండా ఏడ్చే పాపాయి మీద, అదేమీ పట్టకుండా హాయిగా నిద్రపోయే ప్రవీణ్ మీద, పని మనిషి మీద, లేనిపోనివి చెప్పి నా మనసుని పాడు చేసిన అమ్మలక్కల మీద, సొంతంగా ఒక్క పని చేయలేని నా ఒళ్ళు బద్ధకం మీద, ఇలా ఒకటేమిటి, లోకం మొత్తం మీద కోపం వస్తోంది, దుఃఖం వస్తోంది. ఈ రాణివాసంలో సంతోషమెంతో బాగా తెలిసొచ్చింది. ప్రొద్దున్నే కాలింగ్ బెల్ రింగ్ అయితే పాలబ్బాయేమో అని తలుపు తీసిన నాకు దేవత ప్రత్యక్షమైంది. బట్టల సంచి, బొమ్మల కవర్తో అత్తయ్య. చిట్టి పాపాయితో ఎంత చిక్కుపోయావమని, ఒక్కదానివి ఎలా చూసుకోగలవు? మనసు ఉండబట్టలేక కొన్నాళ్లుందామని మీ మామగారు వద్దన్నా వచ్చేశాను. ఆఫీస్కి సెలవు పెట్టేశాను. నీకిష్టమైతే ఇక్కడుంటాను, లేదా మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అప్పుడొచ్చాయి నాకు నిజమైన కన్నీళ్లు. అలలు అలలుగా కరిగిపోయిన పొరలేవో కన్నీరుగా మారి ఆవిడ పాదాలని అభిషేకిస్తుంటే కెవ్వుమన్న ఉయ్యాల్లో పాపాయి కోసం పరిగెత్తింది అత్తయ్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.